ఓం నమ శివాయ. బసవ పురాణం 26వ భాగము. కలియంబ నయనారు కథ. పూర్వం కలియంబ నయనారు అనే శివభక్తుడు ఉండేవాడు. నిరంతరం శివుణ్ణి నవ్వించడం తన నియమంగా పెట్టుకుని ఆ వ్రతం యథావిధిగా నిత్యము సాగించి ధరించాడు. సకలేశ్వరు మాదిరాజయ్య కథ. శ్రీ సకలేశ్వరు మాదిరాజయ్య గారనే భక్తుడు ఉండేవాడు. ఆయన వీణావాదనంతో శివుణ్ణి ఆనందపరుస్తూ అర్చన చేస్తూ ఉండేవాడు. మల్లరసు అనే రాజు రాజ్యం త్యజించి శ్రీశైలం వద్ద తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయనను చూడాలని మాదిరాజయ్య గారు శ్రీశైలం వెళ్ళారు. అక్కడ శ్రీశైల వర్ణన సుదీర్ఘంగా పాల్కురిగి చేశాడు. అక్కడ చెట్లన్నీ రుద్రాక్ష చెట్లే, అక్కడి గనులన్నీ విభూతి గనులే, అక్కడి నీళ్ళన్నీ లింగ తీర్థములే, అక్కడి సమస్త సృష్టి శివపూజామయమే. అటువంటి చోటికి వచ్చి మల్లరసు కోసం ఎదకసాగాడు. మల్లికార్జునాచార్యుడు మాదిరాజయ్యను పరీక్షించాలని తన దేహాన్ని భూమి ఆకాశాలు పట్టనంతగా పెంచాడు. మాదిరాజయ్య మల్లికార్జునుని తల కోసం 3 ఏళ్లు ప్రయాణం చేసి అలసిపోయాడు. పాదాభివందనం చేయకుండా ఉండడం ఎట్లా అని మల్లికార్జునుని పాదాల కోసం మాదిరాజయ్య ప్రయాణం చేసి 8 ఏళ్లు నడిచి విసిగిపోయాడు. అప్పుడు భయభ్రాంతుడై, స్వామి మిమ్మెరుగా నేనెంత వాడిని అని ప్రణామం చేశాడు. మల్లికార్జునుడు చిరునవ్వు నవ్వి తన మామూలు రూపం ధరించి మాదిరాజును ఆదరించాడు. మాదిరాజు తాను అక్కడనే ఉండాలని కోరికను వ్యక్తపరిచాడు. మల్లికార్జునుడు మాదిరాజయ్యను ఒక తుమ్మ చెట్టుగా మార్చి నిశ్చలంగా తపస్సు చేసుకోమన్నాడు. మాదిరాజు తపస్సు చేసుకుంటున్నాడు. ఒకనాడు మల్లికార్జునుడు గొల్లని వేషం ధరించి వచ్చి తుమ్మ కొమ్మలు కొట్టబోగా, ఒరే గొల్లడా, నీకు బుద్ధి లేదా అని మాదిరాజు తుమ్మ చెట్టు రూపంలోనే ఉండి కోపడ్డాడు. అప్పుడు గొల్లని రూపం వదిలి మల్లికార్జునుడు, నీవేమి తపసివి, కోపం పోలేదే అని పరిహసించాడు. మాదిరాజయ్య దుఃఖించాడు. మల్లయ్య మాదిరాజును కౌగలించుకొని ఆయనకు మామూలు రూపం ఇచ్చి, భూమి మీదకి బసవడనే భక్తుడు వచ్చి ఉన్నాడు, నీవు అక్కడికి పోయి ఆయనతో కలిసి గోష్ఠి చేయవలసింది అని చెప్పాడు. మాదిరాజు మల్లయ్యకు శరణు చేసి శ్రీగిరి నుండి కళ్యాణం వచ్చి అక్కడ బసవన్నను కలిశాడు. బసవన్న మాదిరాజును ఆదరించి సమస్త పూజలతోనూ తృప్తిపరిచాడు. శంకరదాసి కథ. చతుర్థాశ్వాసం బసవన్నకు మాచయ్య చెప్పిన కథ. పూర్వం శంకరదాసి అనే శివభక్తుడు ఉండేవాడు. కాయగంతో ధనం సంపాదించి జంగమార్చన చేసేవాడు. ఇలా ఉండగా ఒకనాడు దేడర దాసయ్య అనే భక్తుడు శంకరదాసి ఇంటికి వచ్చి చూసి, అయ్యో, ఇతని ఇంట్లో ఒక్క ధాన్యపు గింజ కూడా లేదే, ఈ పేదరికం ఎలా భరిస్తాడో అని భావించి దుగ్గలవ్వకు చెప్పి గంపెడు ధాన్యం పంపాడు. తర్వాత శంకరదాసి వచ్చి ఈ సంగతి తెలుసుకుని చిరునవ్వు నవ్వి ఆ ధాన్యాన్ని తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. ధాన్యమంతా గుప్పెట్లో మాయమైపోయింది. ఇది చూసి దుగ్గలవ్వ, శంకరదాసి మహాత్ముడు ఆ ఆజ్ఞతతో ఆయనకు ధాన్యం పంపడం మనదే తప్పు, శివుణ్ణి మెప్పించి 3వ కన్ను బడసినవాడు శంకరదాసి, జగదేకమల్లుడు అనేవాడు శంకరదాసిని పరీక్షిద్దామని కళ్యాణ నగరం నడి వీధిలో ఉక్కుతో విష్ణు ప్రతిమ చేసి దానిపై పంచలోహాల పూత పోసి నిలిపాడు. అయితే శంకరదాసి దృష్టి సోకగానే ఆ ప్రతిమ ముక్కలై పేలిపోయింది అని చెప్పింది. అప్పుడు దేడర దాసయ్య దుగ్గలవ్వ శంకరదాసి పాదాలపై పడి తమ అహంకారాన్ని మన్నింపుమని వేడారు. శంకరదాసి చిరునవ్వు నవ్వి ఒకచోట నేల త్రవ్వమని చెప్పాడు. అక్కడ తవ్వేసరికి భూమిలో నుండి నిధి నిక్షేపాలు బయటకు వచ్చాయి. దానితో దేడర దాసయ్య దుగ్గలవల గర్వరహితులైనారు. సిరియాలుని కథ. చతుర్థమాచయ్య బసవనికి చెప్పినది. కంచిలో సిరియాలుడనే భక్తుడు ఉండేవాడు. ఆయన శెట్టి. ఈయననే చిరుతొండని అంటారు. నిత్యము 5 జంగమయ్యలను అర్చించి లింగావసరం తీర్చకుండా తాను భోజనానికి కూర్చునేవాడు కాడు. ఇలా ఉండగా పరమేశ్వరుడు సిరియాలుని పరీక్షింపదలచాడు. సశేషం. సర్వం శివార్పణమస్తు. ధన్యవాదాలందరికీ. హరి